ఒకటి కాదు రెండు కాదు తీగలాగితే డొంక కదిలినట్లుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఏ అయినటువంటి కేఎన్ఆర్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. విచారణలో భాగంగా విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఆయన అధికారాన్ని ఉపయోగించి ఎన్నో సెటిల్మెంట్లు చేసి అక్రమంగా ధనార్జన చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి క్రమంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పిఏగా ఉండి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో ఆయన సెటిల్మెంట్లు చేసి దాని ద్వారా అక్రమంగా ధనార్జన చేసినట్లుగా కేఎన్ఆర్ గురించి ఆయన బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపెడుతూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా? అసలు దీన్ని ఎలా చూడాలంటారు? సో ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈడీ అధికారులే ఇస్తూ పోయేటువంటి పరిస్థితి అంటారు. ఎందుకంటే తవ్వే కొద్దీ అనేక అక్రమాలు బయటకు వస్తున్నాయని చెప్పి పేపర్లో వస్తుంది. ఓకే. కె నాగేశ్వర్ రెడ్డి 10,000 రూపాయలు జీతగాడు, టిఫిన్ సెంటర్ పెట్టుకొని కడపలో ఉండేటువంటి అతను సాక్షి పేపర్లో పనిచేస్తూ 10,000 రూపాయలు జీతగాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం కాగానే పిఏగా చేరి 2024కి వచ్చేటప్పటికి 100 కోట్ల రూపాయలు సంపాదించేశారు. ఓకే. ఆయన సతీమణి కోసం 2 కేజీలు బంగారం బహుమతికి ఇచ్చాడంట. 2 కేజీలు బంగారం. ఇది ఈడీ విచారణలో బయటపడినటువంటి అంశంగా ఇప్పుడు వస్తుంది న్యూస్ రూపంలో. ఓకే. ఆవిడ ఖాతాలో 20 కోట్ల రూపాయల డబ్బులు జమ అయినట్టు ప్రాథమికంగా గుర్తిస్తూ ఉన్నారు. సరే, ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి అంటే సెటిల్మెంట్లు, భూముల సెటిల్మెంట్లు, ప్రభుత్వంలో ఉండేటువంటి అనేక అంశాల మీద సెటిల్మెంట్లు, లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి లావాదేవీల వ్యవహారం. ఇవి చాలక మీకు టికెట్లు ఇప్పిస్తాను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి అని చెప్పి డబ్బులు అనేక మంది దగ్గర వసూలు చేశాడు. ఓకే. ఆ తర్వాత అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద లేదా మంత్రుల మీద మీ మీద నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. అవి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పాజిటివ్గా పంపిస్తానని చెప్పి కొంతమంది దగ్గర అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారంట. ఎవరిని మొదల్లా అందరి దగ్గర వసూలు చేశారని చెప్పి ఈడీ విచారణలో తేలినటువంటి అంశం. హాతీరామ్ జీ భూములు ఉన్నాయి తిరుపతిలో. అర్జున్ దాస్ అనే అతని దగ్గర కొనుగోలు చేసినటువంటి ఇష్యూ బయటకు వచ్చింది ఆ మధ్య. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళంతా దాంట్లో కూడా ఇతను ఉన్నాడండి. ఓకే. దాంట్లో కూడా ఇతను ఉన్నాడండి. వైజాగ్ నుంచి తిరుపతి దాకా ఆల్మోస్ట్ అన్ని చోట్ల సెటిల్మెంట్లు, భూదందాలు చేశారని చెప్పి ఈడీ ఐడెంటిఫై చేసింది. ఇతనికి బినామీగా శివశంకర్ రెడ్డి అని అతను ఉన్నాడు. ఈ శివశంకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది ఈడీ తాజాగా. ఓకే. అతను కూడా పిలిచి విచారించడానికి ఇంకా డెప్త్గా విచారిస్తుంది ఈడీ. ఇతనికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఓకే. అలాగే లక్కీ హుండాయ్ అని చెప్పి ఒక షోరూమ్ ఉంది విజయవాడలో. ఈ రెండు ఎలా పెట్టగలేరు, ఎక్కడి నుంచి వచ్చినాయి అమౌంట్, ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చినాయి? కొన్ని వందల ఎకరాలు కొన్నారు. మళ్ళా వైజాగ్లో అబ్బోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర భూములు ఉన్నాయంట, తిరుపతిలో ఉన్నాయి. ఇవన్నీ ల్యాండ్ సెటిల్మెంట్లు భూములు అంట. ల్యాండ్ సెటిల్మెంట్ చేసి కొన్ని వందల ఎకరాల భూములు, కొన్ని వందల కోట్ల డబ్బులు, కేజీల కొద్ది బంగారం, కేజీల కొద్ది వెండి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పిఏకే అంత డబ్బు వచ్చిందంటే ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు లూటీ జరిగింది అని అనుమానించాల్సి వస్తుంది. ఒక పిఏ దగ్గర, పిఏ అంటే ఏముండదు కదా, పిఎస్ అన్న అయితే అట్లీస్ట్ ఏదో ఫైల్స్ అవి చూస్తారు. పిఏ అంటే పర్సనల్ అసిస్టెంటే కదా. ఒక పిఏ దగ్గర ఇన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నాయంటే ఏ స్థాయిలో జరిగి ఉండాలి మొత్తం? లిక్కర్ స్కామ్ చూస్తే 3,500 కోట్లు, మైనింగ్ స్కామ్ చూస్తే 2,500 కోట్లు. నేను చెప్పేది దర్యాప్తు సంస్థలు ఐడెంటిఫై చేసిన అమౌంట్, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అమౌంట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు అదొక 30,000 కోట్లు, ఇదొక 30,000 కోట్లు అంటున్నారు. దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా విచారణ సేకరించి వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి అమౌంట్ గురించి చెప్తున్నాను నేను. ల్యాండ్ సెటిల్మెంట్, జగనన్న కాలనీలు అని చెప్పి ల్యాండ్ తీసుకొని ల్యాండ్ ఎక్వైరీ చేసి దాన్ని
స్కామ్కి పాల్పడ్డారు. ల్యాండ్ స్కామ్, మైనింగ్ స్కామ్, ఇన్ని రకాల స్కాములు చేసి ఎంతమంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి డంపు తీసుకెళ్లి చిత్తూరు దాకా చేర్చడానికి మధ్యలో విజయవాడలో పెట్టి విజయవాడ నుంచి ఒంగోలులో పెడితే ఒంగోలులో కొన్ని బాక్సులు మాయమైపోయినాయంట. ఆ మాయమైనటువంటి బాక్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే మండల లీడర్ల దగ్గర ఉన్నాయి. ఇప్పుడు తీసి ఖర్చు పెడుతున్నారంట, వాళ్ళు కొనుగోలు చేస్తున్నారంట భూములు. భూములు, ఇళ్ళు, బస్సులు కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి మీడియాలో వస్తున్నటువంటి కథనాలు. అంటే వెంటనే తీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అనుమానం వస్తుంది కదా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళకి. వీళ్ళేమో తీసుకెళ్లి బాక్సులు, ఇప్పుడు జనరల్గా కరెన్సీ మనం ఒక్కోటి లెక్క పెట్టుకుంటాం, వీళ్ళు అట్టు కాదు, బాక్సులు లెక్క. ఈ బాక్సులు ఏముంది, ఎన్నికల్లో ప్రచారం చేసేటప్పుడు మండలానికి 5-6 పంపించమంటారు. ఆ బాక్సులు కొన్ని నమ్మకం దగ్గర పెడతారు కదా, పెట్టినప్పుడు ఒంగోలు సమీపంలో పెడితే అవి కొన్ని బాక్సులు లేపేశారంట. కొన్ని బాక్సులు లేపేస్తే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు మిస్ అయిపోయినాయి అంటున్నారు. 10-15 కోట్ల ఆల్మోస్ట్ అని చెప్తున్నారు. మనకు ఫిగర్ అయితే తెలియదు కానీ ఒక 5-6 బాక్సులు లేసిపోయినాయి అంటున్నారు. ఆ బాక్సుల్లో ఎంత ఉంది ఏంటి అనేది తెలియాలి. జనరల్గా 50 లక్షలు, 1 కోటి రూపాయలు పెడతారు అంటున్నారు ఒక్కొక్క బాక్స్లో. 1.5 చెప్పారు, 1.5 ఆ లెక్క వేసుకున్నా కానీ 5-6 బాక్సులు అంటే లెక్క వేసుకున్నాయి. సో లేపేశారని అంటున్నారు. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అక్కడ పోటీ చేశారు ఒంగోలు ఎంపీగా. అక్కడ ఏదో నమ్మకమైనటువంటి మండల లీడర్లు, చుట్టుపక్కల ఉండేటువంటి నియోజకవర్గాలు, సంతనోతలపాడు, ఈ నియోజకవర్గాల్లో ఉండే నమ్మకమైన వాళ్ళ దగ్గర పెట్టేస్తే సమీపంలో ఆ రోజు ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి బాక్సులు లేపేశారు. అంటే బాక్సులు లేపేసిన వాళ్ళు కొంతమంది, ఈ విధంగా సెటిల్మెంట్లు చేసుకున్న వాళ్ళు కొంతమంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లాంటి వాళ్ళేమో ఏకంగా 5,000 కోట్లు ఏమో ఆయన లావాదేవీలు జరిగినాయి అని చెప్పేసి సిబిఐ, సిట్టు ఇవన్నీ చెప్తున్నాయి. ఆఫ్రికాకి పంపించారంట. కొన్ని ఆఫ్రికా కంట్రీస్లో మైనింగ్ లేదంటే అక్కడ లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు, ఇవన్నీ కూడా అక్కడ పంపించారు అంటున్నారు. సో ఇప్పుడు కేఎన్ఆర్ది అయితే ఒక విచిత్రమైనటువంటి పరిణామం. ఇప్పటి వరకు కేఎన్ఆర్ సీన్లోకి లేరు కదా, మొన్నటి వరకు కూడా ఈడీ ఎంటర్ అయిన తర్వాతనే కదా. ఇప్పుడు ఈడీ విజయసాయిరెడ్డి గారిని కూడా పిలిచింది. విజయసాయిరెడ్డి గారు ఏమంటున్నారంటే, నాకు పిలిచింది, నన్నేం విచారించలేదు అని చెప్పి చెబుతున్నారు. ఆయన అనేదో తెలిసిన విషయాలు చెప్పాను, అడిగారు, నేను అంత వించే తప్ప నాకేమి కాదు అని చెప్పి చెబుతున్నారు ఆయన. అసలు ఈ కుంభకోణం బయటకు వచ్చింది నా వల్ల అన్నట్లుగా ఆయన ఆల్రెడీ చెప్పారుగా. అసలు రాజకేష్ రెడ్డిని పెట్టుకుంటే మొత్తం కుంభకోణం బయటకు వచ్చిందని ప్రెస్ మీట్ లోనే చెప్పారు కదా ఆయన. ప్రెస్ తోటే చెప్పారు కదా, అక్కడి నుంచే కదా మొత్తం వచ్చింది. వాసుదేవ్ రెడ్డి, తర్వాత ఈయన రాజకేష్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఎంత చాలా మంది వచ్చారు కదా. ఇప్పుడు కొత్తగా కేఎన్ఆర్, ఇప్పుడు వాళ్ళందరికన్నా కూడా ఇప్పుడు కేఎన్ఆర్ సంబంధించినటువంటి అక్రమాలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదా, 100 కోట్ల రూపాయలు. మామూలు ఎవరన్నా మంత్రి అయితేనో లేదంటే కీలకమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు అయితే ఇంత సంపాదించుకోగలరు. ఏ పదవి లేకుండా ఒక పిఏ, జగన్మోహన్ రెడ్డి గారి పిఏ అనేటువంటి ఒకే ఒక హోదా, దాన్ని హోదా కింద మార్చేసుకొని మంత్రులు కూడా సంపాదించలేనంతగా సంపాదించారని చెప్పేసి ఇప్పుడు అతని మీద ఈడీ అనుమానిస్తూ విచారణ కొనసాగిస్తుంది కదా. ఇవాళ కూడా విచారణ ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా నోటీసులు పంపించి రమ్మని చెప్పారంట. వాళ్ళ అకౌంట్లు మొత్తం చూస్తున్నారు, బ్యాంకుల అకౌంట్లు చూస్తున్నారు, తర్వాత షోరూంలో, సాఫ్ట్వేర్లో, తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడ పంపించారు, సూట్ కేసు కంపెనీలు ఎక్కడెక్కడ ఇతను పెట్టారు, ఎక్కడ గోల్డ్ కొన్నారు, ఎంత గోల్డ్ కొన్నారు, ఏ బ్యాంకుల అకౌంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తుంది ఈడీ. ఎందుకంటే విదేశాలకు పంపించారు కదా, అవి పంపించినప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఇవి కాకుండా ఇప్పుడు భూములు, విల్లాలు, ఇవన్నీ చాలా ఉన్నాయని చెప్తున్నారు, విలాసవంతమైన కార్లు. అసలు ఒక పిఏ స్పాన్ ఆఫ్ 4 yearsలో ఇంత డబ్బులు సంపాదించారంటే మరి ఆయన సంపాదించాడా లేదంటే అభయ హస్తాలు ఏమైనా ఉన్నాయా పైన, ఇవన్నీ బయట రావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.